ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 10వ తారీఖు మనకు 2వ నెల 2025 ప్రభుత్వం నుంచి తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా. 4016 అదేవిధంగా 6016 పైన ఇక మంత్రి సీతకైతే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. పెన్షన్ సంబంధించినటువంటి జనవరి పెన్షన్ డబ్బులు మాకు రాలేదని అంటున్నారు. అవి ఏ రోజు నుంచి జమ చేసే అవకాశాలు అయితే ఉంది. వాస్తవానికి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అవి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుంది, ఏ నెల నుంచి ఇవ్వబోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 4 పథకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ కొన్ని పథకాలు అయితే అందాయి, కొన్ని పథకాలు అయితే అందలేదు. సో ఇందులో ప్రధానంగా ఎవరెవరికి ముఖ్యంగా ఎన్ని పథకాలు అయితే ఈ మంత్లో రాబోతున్నాయి, కొత్త అప్డేట్స్ ఏంటి, కొత్త రూల్స్ ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం జనవరి 26 తారీఖున 4 పథకాలు అయితే ప్రారంభించింది. ఆ తర్వాత ఏదైతే కొన్ని పథకాలను అయితే అమలు చేసింది. ఈ కోవలోనే ఆసరా చేయుత పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ప్రభుత్వం మొదటి సంవత్సరంలో పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. ఇప్పుడు 2వ సంవత్సరం అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి 4 పథకాల్లో ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా 3 దశలు వచ్చేసి మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి 4 పథకాలు అందించారు. ప్రస్తుతానికి 1 ఎకరం వరకు ఉన్న దాదాపు ఫిబ్రవరి 6 తారీఖున పూర్తి స్థాయిలో 17 లక్షల రైతులకు ఒకేసారి నిధులు అయితే జమ చేయడం జరిగింది. ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా ఉన్నారు. అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే 1 ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో వారికి ప్రభుత్వం నుంచి తాజా గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఈరోజు రేపు అయితే అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే ఏదైతే చూపారో ఆ స్థలంలో అయితే మాత్రమే ముగ్గు అనేది పోయారు. గ్రామ కార్యదర్శి ఆ ముగ్గు పోసిన తర్వాత చెప్తే వారు ఫోటో అయితే తీస్తారనమాట. జియో ట్యాగింగ్ అయితే చేస్తారు. ఇప్పటి వరకు ఏదైతే స్థలాల్లో 400 గజాల వరకు ఉంటే వారికి మాత్రమే ఇంటి నిర్మాణం కేటాయించాలని, లేకపోతే వద్దని చెప్పేసి 9 ట్రాక్టర్ల ఇసుక, ఇక స్టీలు, అదేవిధంగా సిమెంట్ కావచ్చు తక్కువ ధరకు ఇవ్వాలని హౌసింగ్ కార్పొరేషన్ అయితే ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. ఇక ఇందుకు సంబంధించి ఎంపీడీఓలు ఏ దశలో ఉన్నాయి ఏందనేది కూడా వెరిఫికేషన్ అయితే ప్రతిసారి దశలో ఉన్నప్పుడు కొనసాగుతుంది. ఇక పునాది పోసిన తర్వాత ఏదైతే పునాది కంప్లీట్ అయినాక ₹1,00,000 అయితే వారి ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఒంటరి మహిళలు కూడా ఉన్నారు కాబట్టి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏందని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రభుత్వం ₹4,016, ₹6,016 అయితే ఇవ్వనుందన్నమాట. కొంతమందికే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది మెరుగ్గా. ఎందుకంటే ఆర్థిక బడ్జెట్ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇక ఎన్నికల కోడ్, ఎలక్షన్ కోడ్ అనేది దీనికి వర్తించకుండా ఉంటే తప్పనిసరిగా పెంపు అనేది ఉండబోతుంది. లేదంటే రెగ్యులర్గా మనకి ఏదైతే ₹2,016 ఇస్తారో 4,016 అవి సేమ్ యాస్టేజ్గా ఈ నెల గత నెల ఏ రకంగా లాస్ట్ వీక్లో ఇచ్చారో అదే విధానాన్ని అయితే ప్రభుత్వం కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట.